యేసయ్యా మా ఇంటికి రావా? సిలువను గూర్చినటువంటి వార్తను మనం ఈ రోజున ధ్యానిద్దాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెబుతున్న మాట ఏంటంటే, సిలువను గూర్చిన వార్త నశించే వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుతున్నటువంటి మనకైతే అది దేవుని శక్తి అయి ఉన్నది. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు అందరూ కూడా ఈస్టర్, గుడ్ ఫ్రైడే అనేటువంటి ఈ 40 డేస్ను చాలా మంది కూడా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ఏకీపిస్తూ ఉంటారు. గుడ్ ఫ్రైడే రోజున ప్రతి ఒక్కరు కూడా సిలువను గూర్చినటువంటి ఒక వార్తను దైవ సేవకులు ప్రకటిస్తూ ఉంటారు. అనేకమైన సంఘాల్లో కూడా అనేక మంది విశ్వాసులు ఆ వాక్యాలు వింటూ ఉంటారు. కొంతమంది అయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ ఎలా వేశారు అనేటువంటిది, కొంతమంది దానిని ఒక మార్గాలలో కొంతమంది సిలువ మోస్తూ మరి ఆ యేసు ప్రభుల వారిని ఎలా మరి హింసలు పెట్టారు, అవమానపరిచారు, ఎట్లా మరి హేళన చేసి, ఇవన్నీ కూడా అక్కడ ఒక మనుషులు వారు చూడడానికి వాళ్ళు నటన ద్వారాగా చూపిస్తూ ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఆత్మీకంగా ఆలోచన చేస్తే చాలా మందికి ఏదైనా ఒకరైనా మార్పు చెందుతారని ఇదంతా కూడా చాలా మంది ప్రయాసపడుతూ కష్టపడుతూ ఉంటారు. అయితే గమనించాల్సినటువంటిది ఏంటి ప్రియ దేవుని బిడ్డలారంటే, ప్రతి ఒక్కరూ కూడా సిలువను గూర్చిన వార్త నశించే వారికి వెర్రితనం, రక్షింపబడుతున్న వారికైతే దేవుని శక్తి అయి ఉన్నది. కల్వరి సిలువలో యేసుక్రీస్తు ప్రభుల వారిని అనేక విధాలుగా శ్రమలు పెట్టారు, కొరడాలతో కొట్టారు. ఆ కొరడాలతో కొట్టినప్పుడు ఆ వీపంతా కూడా నాగల వల్ల దున్నబడి ఆ వీపు మీద ఉన్నటువంటి శరీరం మీద ఉన్నటువంటి మాంసంతో ముక్కల కింద ఊడిపడి లోపల ఎముకలతో సహా బయటకు కనపడేటువంటి రీతిగా తన శరీరం అంతా కూడా నల్లగొట్టబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, సిలువను గూర్చినటువంటి మరి ఆ వార్తను అనేక విధాలుగా మనము వాక్యాల ద్వారా వింటూ ఉంటాం. కొంతమంది అయితే చిత్ర రూపంలో చూపిస్తూ ఉంటారు. దానిలో నిజంగా ఆత్మీక మనం ఆలోచన చేస్తున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువలో మనకి కొన్ని మాదిరితనాన్ని నేర్పాడు. సిలువలో మనకి దేవుడు ఏం నేర్పాడు అంటే, సిలువలో మనకి అవమానాలను చూపించాడు, సిలువలో మనకి పిడిగుద్దులను చూపించాడు, సిలువలో మనకి చెంపదెబ్బలు చూపించాడు, సిలువలో మనకి ముఖం మీద బొమ్ముపించుకోవడం చూపించాడు, సిలువలో మనకి క్షమించటం చూపించాడు, సిలువలో మనకి దీనత్వాన్ని చూపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కల్వరి సిలువలో దేవుడు మాదిరితనాన్ని చూపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, సిలువను గూర్చిన వార్త నశించే వారికి వెర్రితనం. ఈ రోజున నశించిపోతున్నట్టుకంటే అది వెర్రితనంగానే ఉండొచ్చు. ఆత్మీయంగా ఆలోచన చేసినట్లయితే ప్రియ దేవుని బిడ్డ, కల్వరి సిలువలో మనం కాళ్ళతో చేసిన పాపాలకి ఆయన కాళ్ళకు మేకులు కొట్టించుకున్నాడు, మన చేతులతో చేసిన పాపాలకి ఆయన చేతులు మేకులు కొట్టించుకున్నాడు, మన శరీరంతో చేసిన పాపాలకి పక్కలో బళ్ళిపోటు పొడిపించుకున్నాడు. ఈ లోక తలంపులు బట్టి, లోక ఆలోచనలతో మనం ఈ పాపంలో కొట్టుమిట్టులాడుతున్నటువంటి ఈ ఆలోచన బట్టి తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. అపవిత్రమైనటువంటి ఈ నోటితో అపవిత్రమైన మాటలు మాట్లాడటం వలన అపవిత్రమైన వాటిని మనం సేవించడం ద్వారా చేదు చిరకను పుచ్చుకున్నాడు. అట్లాగే ప్రతి ఒక్క దానిని కూడా నీవు నేను పొందవలసిన శిక్షను దేవుడు అనుభవించాడు. ఉచితమైన రక్షణ మనకిచ్చాడు. పాపంలో ఉన్నటువంటి మనల్ని క్షమించమని తండ్రి దగ్గర, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించమని మొట్టమొదటిగా దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సిలువలో పలికినటువంటి 7 మాటలు మొదటి మాట ఏంటో తెలుసా? తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించు. అంటే మనల్ని క్షమించమని ప్రభువుని అడుగుతున్నాడు. రెండవది ఏంటో తెలుసా? ఇదిగో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అన్నాడు. అక్కడ ఉన్నటువంటి 2 దొంగలు, ఒక దొంగ ప్రభు వైపు చూసి, నేను పాపినని తెలుసుకొని నేడు నీవు ప్రభువా నన్ను నీతో పాటు నా రాజ్యంలో చేర్చుకోమన్నప్పుడు, నేడు నీవు నాతో ఇదిగో నా రాజ్యంలో పరదేశంలో ఉంటావని నిశ్చయముగా చెబుతున్నాను అని ఆయన రాజ్య వారసత్వాన్ని ఇదిగో మారు మనసు పొందిన దొంగ అక్కడ సంపాదించుకోవడం మనం చూడగలుగుతాం. 3వ మాట ఏంటో తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, 3వ మాట ఏమంటాడంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ప్రియ దేవుని బిడ్డలారా, 3వ మాటలో తల్లిని
ఇదిగో మరి అక్కడ అనాదిగా వదిలేసినట్టుగా లేదు. మీ తల్లిదండ్రులు సన్మానించుడి, అప్పుడు భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు. ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా ఒక కుమారుడుగా తల్లిదండ్రులకు చేయవలసిన బాధ్యతను కూడా దేవుడు నెరవేర్చాడు. 4వ మాట, ఇదిగో దేవా దేవా నన్ను ఎందుకు నీవు చేయి విడిచితివి. ఇదిగో దేవుని సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ నన్ను నేల చేయి విడిసేవని ఇదిగో తండ్రి దగ్గర అడుగుతున్నట్టుగా మనము 4వ మాటలో గమనించవచ్చు. 5వ మాటలో నేను దప్పిక కొనుచున్నాను అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జీవ జలపు ఊటలను కలగజేసిన దేవుడు అక్కడ తన రక్తం అంతా కూడా చెమట బిందువులుగా మారిపోయినప్పుడు ఆయన దప్పిక కొన్నటువంటి పరిస్థితులకు దేవుడు మన గురించి ఆకాశానికి భూమికి వేలాడిన దేవుడు దప్పిక కొనుస్తున్నాడు అని అక్కడ మాట రాయబడినట్టు మనం చూడొచ్చు. 6వ మాట, సమాప్తమైనది. ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకానికి దేవుడు ఆయన భుజముల మీద పెట్టినటువంటి ఆ పాపపు భారాన్ని మోయటానికి ఈ భూమి మీదకు వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి ఇదిగో ఆ దేవాది దేవుడు అంటున్నాడు, సమాప్తమైనది, నువ్వు అప్పగించిన పనిని నేను నెరవేర్చాను తండ్రి అని ఇదిగో దేవునితో మాట్లాడినట్టుగా మనం గమనించవచ్చు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అంటాడు 7వ మాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మరి అక్కడ మనం ఆ మాటను బట్టి మనం గమనించుకున్నట్లయితే ఇదిగో సిలువ మీద చేసినటువంటి చివరి ప్రార్థన ఏంటంటే తన్ను తాను నిర్దోషిగా అప్పగించుకున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నిర్దోషిగా ఇదిగో తను ఒక పాపాత్ముడిగా భూమి మీద ఇదిగో అందరి పాపాలను తన భుజముల మీద వేసుకొని ఆయన ఒక పాపిగా, ఈ శిలువ శిక్ష అనేటువంటిది ఎవరికి పడిద్ది అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా పాపం నేరం చేసిన వారికి పడిద్ది. యేసుక్రీస్తు ప్రభులు వారు ఏ నేరం చేయలేదు. ఆ నేరం చేసింది వాళ్ళు ఎవరంటే నీవు నేనే. ప్రతి ఒక్క శిక్ష పొందవలసింది ఎవరంటే నీవు నేనే. ఆ శిక్ష పొందవలసినటువంటి ఆ స్థలంలో నీవు నేను ఉండవలసినటువంటి ఆ సిలువలో దేవుడు మనవలని తప్పించి ఆయన శిక్షను మోసి ఇదిగో మనకు ఉచితమైన రక్షణ ఇచ్చాడు. ఈ వాక్యమైన ప్రియ సహోదరి సహోదరుడా, సిలువను గూర్చిన వార్త ఇదిగో నశించే వరకు వెరితనంగా ఉంది. ఇప్పుడు కూడా నీకు వెరితనంగానే ఉందేమో, ఇప్పుడు కూడా నీకు హేళనగానే ఉందేమో. రక్షింపబడుతున్నటువంటి వారికి శక్తి అయి ఉన్నది. సిలువలో 2 దొంగలు ఉన్నారు. ఒక దొంగ రక్షింపబడడానికి దేవుని ప్రాధేయపడ్డాడు, అడిగాడు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కూడా ఇదిగో ఈ గుడ్ ఫ్రైడే మరి ఈ గుడ్ ఫ్రైడే రోజున ఈ సిలువను గూర్చిన వార్త నీ హృదయపూర్వకంగా విని నీవు కూడా ఇదిగో మరి సిలువలో దేవుని చేసిన త్యాగం, ఆయన చేసినటువంటి త్యాగాలను జ్ఞాపకం చేసుకొని ఇది నా కొరకే అని నీవు అనుకున్నట్లయితే నీవు ధన్యుడివి, ధన్యురాలివి. అందుకనే ప్రభు చేసిన త్యాగాన్ని నా కోసమే నీ కోసమని జ్ఞాపకం చేసుకో. దేవుని సన్నిధిలో ఆయన రాజ్యంలో 2వ దొంగ ఎట్లాగా ఆ పరదేశుల స్థానాన్ని సంపాదించుకున్నాడో నీవు కూడా అటువంటి కృపను పొందుకుంటావు. అటువంటి కృప మనందరికీ ఉండును గాక. ఆమేన్. స్తోత్రం నాయన మహోన్నతుడని ఘనమైన పాదాలకు వందనాలు అయ్యా. మరి ఇదిగో ప్రభు, సిలువను కూర్చిన వార్త నశించే వరకు వెరితనం, రక్షింపబడుతున్న వారికైతే దేవుని శక్తి అయి ఉన్నది అయ్యా. వెరితనంగా ఉన్నటువంటి వారి హృదయాలను ఆలోచన మీరు మార్చి సిలువలో ఉన్న 2వ దొంగ వాళ్ళే ప్రభువా మారు మనసు పొంది నీ రాజ్య వారసులుగా నీ ఆశీర్వాదాలు పొందుకున్న కృప దయచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.